సార్ ఈ రోజున మీలాంటి పెద్దవారికి అంటే కష్టపడి అలసిపోయి ఈ వయసుకు వచ్చేపాటికి మళ్ళీ కష్టపడాలంటే కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటి వాళ్ళ కోసమనే ఆ రోజున నందమూరి తారక రామారావు గారు ఈ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే 200 ఉన్న దాన్ని 500 చేయడం కానీ, లేకపోతే 1000 రూపాయలు 1000 ఉన్న దాన్ని 2000 చేయడం, ఈ రోజున 4000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పెన్షన్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? మాకా ఆయన కంచుకోట అండి. మేము అసలు ఇదే తెలుగుదేశం అంటే రామారావు గారి కాడ నుంచి కూడా మేము నువ్వు ఎంతమంది వచ్చినా మేము ఎటు మారేది లేదు. మా పక్కంతా తెలియదు. పార్టీలకు అతీతంగా సార్ ఈ రోజున మీరే కాదు, ఈ రోజున ఎవరైనా సరే కులం మతం చూడకుండా, పార్టీలు చూడకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు పెన్షన్ అందే విధానం ఉంది. అయ్యా ఈ వయసులో మాకు ఇస్తున్నారంటే మాకు ఇంతకన్నా నాలుగు చల్లగా ఉండాలి, ఆ రాజధాని చెయ్యాలి, ఆయన వస్తే మాకు బాగా జరుగుద్దని మాకు ఆనందం. ఆయన మీరేం చెప్తారు చంద్రబాబు నాయుడు గారికి? మీరేం చెప్పాలి? ఈ వయసులో మీరేం చెప్తారు ఆయనకి? ఏం చెప్పేది ఏంది, ఆయన చల్లగా ఉండాలి, అందరిని లేని వాళ్ళని అందరిని ఒకటే తీరుగా చూస్తాడు. అందుకని ఆయన బాగోవాలి, చల్లగా ఉండాలి, బాగుంటది. ఇంకోవైపు పరిపాలనలో ఆయన రాగానే ఒకవైపు పోలవరం అని, మరోవైపు అమరావతి అని రెండు ఉండాలి కదా బాబాయ్. అటు అభివృద్ధి ఉండాలి, ఇటు సంక్షేమం రెండు ఉండాలి. చేయగలరంటారా చంద్రబాబు నాయుడు గారు? బాగా అయ్యా కాచకుర్తి ఆలస్యం కాకుండా ఉండదు. ఏంది చేసేది మాత్రం కరెక్ట్. గత 5 ఏళ్ల పరిపాలన బాబాయ్, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకని పట్టించుకోలేకపోయాడంటావు? ఆయన మరి ఏమో ఆయన మనసు ఎట్టాడిదో గాని ఆయన అందరం ఇబ్బంది పడ్డాం. కరెంటు బిల్లులు పెంచి ఏది పెంచను అన్నాడు. రోడ్లు అయ్యా ఎంతో మంది చచ్చిపోయారు పడిపోయి ఆ గోతుల్లో. మరి అన్నం తినేవాళ్ళు లక్షల మంది, వాళ్ళు పొట్టమగాల్చుకొని మరి అది తీసేసాడా? ఒకట డాబా పడేసావా రాగానే? మరి రాజధాని 3 ముక్కలు చేసావా? అయ్యా ఏది మంచి పని చేయలేదు. ఆయన చేసిన దానికి 11 సీట్లకే పక్కన కూర్చోబెట్టారు ప్రజలు. ఆలోచించేసారంటారు ఓట్లు. కాలం సరి చేస్తుంది ఆయన. ఇప్పుడు ఆయన వల్ల కాదు, ఇక ఆయన వల్ల కాదు, కాలమే చెప్పింది ఇప్పుడు సమాధానం. రైట్. మీరేం చెప్తారమ్మా? మీలాంటి మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతున్నారు, అలాగే మీకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు. ఇదంతా కూడా మహిళలకు మంచిదేనంటారా? మంచిదే లేని వాళ్ళకి ఈ బేదవాళ్ళకి లేకుండా ఆటకని ఈటకని ఆటోలకని బోటోలకని ఇచ్చాడు ఆయన. ఆటో వాళ్ళకి కాకుండా వాళ్ళు ఎక్కించుకునే వాళ్ళ పాపం వాళ్ళ దగ్గర నుంచి అలాగే వసూలు చేసేవాళ్ళు, ఫోటో కొట్టడం, డబ్బులు తీసుకోవడం. అవి ఇచ్చే బదులు రోడ్లు బాగు చేస్తే రోడ్లు ఎంతో మంది బాగా ఇదయ్యే వాళ్ళు. చూసారా సార్ తాడేపల్లిలో ఆయన ఇల్లు చూసారా? మొన్న టీవీలో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పెద్ద పెద్ద గ్రిల్స్ గానీ. మరి నేను పేదవాడిని అంటాడేంటి ఆయన? ఇక అదేగా ఆయనకు బట్టిన కర్మ అయ్యాలా? అయ్యా పేదోడే, ఇక ఆయన ఉండోడు ఎట్టవుతాడు? ఇంత 5 కోట్లు జనానికి ఇట్ట నువ్వు బాధ పెట్టావే, నువ్వు పేదోడు కాక ఉండోడు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందు బాగుండాలి, బాగోవాలయ్యా, ఆయన ఆరోగ్యంగా బాగోవాలి. పవన్ కళ్యాణ్ కూడా బాగుండాలయ్యా, వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళు చల్లగా కుటుంబం బాగోవాలి నాయన. అయ్యా మా బోటాలు ఒకరవా పిల్లల ఉద్యోగాలు గానీ, రాష్ట్ర అభివృద్ధి గానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వల్లే జరుగుద్ది. రైట్.